మండలిలో సెకండ్ డే సెషన్స్ రచ్చకు దారితీశాయి. పార్టీ ఫిరాయింపులపై ప్రతిపక్షం, అధికార పక్షం మధ్య గొడవ జరిగింది. ప్రజా సమస్యలు, బడ్జెట్ కేటాయింపులపై సర్కార్ను నిలదీశాయి విపక్షాలు. రెండో రోజు బడ్జెట్ సమావేశాలు రసవత్తరంగా జరిగాయి. మండలిలో ప్రతిపక్షం, అధికార పక్షం మధ్య మాటల యుద్ధం నడిచింది. బడ్జెట్పై ప్రతిపక్షాలు అసంతృప్తి వ్యక్తం చేశాయి. రైతులు, విద్యార్థుల సమస్యలపై ప్రభుత్వం స్పష్టంగా లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు నేతలు. ప్రశ్నోత్తరాల టైం నుంచే గొడవ మొదలైంది. పార్టీ ఫిరాయింపుల వ్యవహారం రచ్చకు దారితీసింది. ఏ సభ్యుడు ఏ పార్టీలో ఉన్నారో చెప్పాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. ఈ వ్యవహారం చైర్మన్ చూసుకుంటారని క్లారిటీ ఇచ్చారు మంత్రి కేటీఆర్. మీరు మాకు ఇచ్చిన లిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్ లో కాంగ్రెస్ సభ్యులుగా ఉన్నది. ఇప్పుడు ఆ క్వశ్చన్స్ మీరు వల్ల వాళ్ళ 2 క్వశ్చన్స్ యాక్సెప్ట్ చేసినారు. వాటిని ఏ రకంగా వాళ్ళని కాంగ్రెస్ పార్టీ సభ్యుల కింద చేసినరా, ఏ రకంగా చేసిరో తెలిస్తే మాకు అర్థమవుతుంది. అవాంతరాలు, ఆటంకాలు కలిగించడమే ఒక సాంప్రదాయంగా పోవడం అనేది మంచిది కాదు సార్. ఇది పెద్దల సభ. దయచేసి ఏమైనా పాయింట్ ఆఫ్ ఆర్డర్ అంటూ ఉంటే, బిజినెస్ రూల్స్లో ఏదైనా పొజిషన్ ఉంటే, రూల్ పొజిషన్ ఉంటే దాన్ని కోట్ చేయమని కోరండి అధ్యక్ష. లేని పక్షంలో ప్రశ్నోత్తరాలు కొనసాగించండి. వారు పదే ఒకటే మాట అంటా ఉన్నారు. సభ వెలుపల విచారణ జరుగుతూ ఉంది అధ్యక్ష. దే ఆర్ క్వశ్చనింగ్ యువర్ అథారిటీ. షేర్ అథారిటీని క్వశ్చన్ చేసే అధికారం ఇక్కడ ఎవరికి లేదు. ఐటీఐఆర్ ప్రాజెక్టుపై మండలిలో హాట్ చర్చ జరిగింది. ఈ ప్రాజెక్టుతో రాష్ట్రానికి ఉపయోగాలు చెప్పాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. ఐటీఐఆర్లో స్థానికులకు రిజర్వేషన్ కల్పించాలని కోరారు నేతలు. ప్రాజెక్టు పూర్తయ్యేలోగా నిరుద్యోగులకు ట్రైనింగ్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. మీరు ఐటీఐఆర్లో మ్యాసివ్ స్కిల్ మ్యాపింగ్ చేయాలి అధ్యక్ష. ఎలాంటి స్కిల్స్ అవసరం ఉంటాయి, స్కిల్ మ్యాపింగ్ చేయండి. తెలంగాణలో ఉన్న ప్రతి బిడ్డకు స్కిల్ ఇచ్చేటువంటి ఒక మ్యాసివ్ మిషన్ను టేకప్ చేయాలి. ఈరోజు ఐటీ రంగంలో ఎవరైనా యువకుడు లేదా యువతి ఉద్యోగార్హత సంపాదించుకుని ముందుకొచ్చే క్రమంలో వారి పోటీ ప్రపంచ పౌరులుగా ప్రపంచంలోని ఇతర దేశస్తులతో కూడా ఉంటుంది. కాబట్టి ఈ స్కిల్ మిషన్ మీద బాగా ఇన్సిస్ట్ చేసి బాగా పెద్ద ఎత్తున ముందుకు పోవాలని ఒక ఆలోచనలో ప్రభుత్వం ఉంది అధ్యక్ష. దానికి సంబంధించి మాకేం అభ్యంతరం లేదు. సుధాకర్ రెడ్డి గారు చెప్పినట్టు ఒకవేళ ఒక కౌన్సిల్ అంటూ ఏర్పాటు చేసే అవకాశం ఉంటే తప్పకుండా పరిశీలిస్తాం. ఇటు కేజీ టు పీజీ విద్యపై కూడా సభ్యులు మాట్లాడారు. దీనిపై అధికార ప్రతిపక్షాల మధ్య గొడవ జరిగింది. కేజీ టు పీజీ హామీపై ప్రభుత్వం వెనక్కు తగ్గేది లేదన్నారు విద్యాశాఖ మంత్రి. 10వ షెడ్యూల్లో ఉన్న సంస్థల విభజన పూర్తి కాలే. ఒకవైపు పక్క రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా సహకరించకుండా ఏ రకమైన ఇబ్బందులు పెడుతుందో కూడా గౌరవ సభ్యులందరూ కూడా తెలుసు. ఇన్ని ప్రతికూల పరిస్థితులలో కూడా ఎట్టి పరిస్థితుల్లో వచ్చే విద్యా సంవత్సరానికి ప్రారంభం చేయాలనే పట్టుదలతో ప్రభుత్వం ఉన్నది. పెద్దల సభ కూడా రోజంతా గందరగోళం మధ్యనే జరిగింది.